సిటీలో మనం ఎన్ని ఫంక్షన్లు చేసుకున్నా ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ పల్లెటూరులో కనీసం మనం పట్టు చీర కట్టుకున్నా చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మందే ఉంటారు. 5th మంత్ లో నాకు సీమంతం చేశారు అన్నాను కదా, సో సీమంతానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా అమ్మ వాళ్ళదే ఉంటుంది. అంటే చీర, సారే, అత్తింటి వాళ్ళ వైపు అలాగే చుట్టాలకి అందరికి కూడా భోజనాల ఖర్చు అంతా కూడా అమ్మ వాళ్ళదే ఉంటుంది అనమాట. సో నేనైతే మా బావను ఒక కోరిక అయితే కోరాను. ఏంటి అని అంటే నాకు చిన్నగా డెకరేషన్ చేయించి ఫొటోస్ మంచిగా తీయించు బావా అని. సో నేను ఎప్పుడూ ఏది అడగను కాబట్టి తను కూడా ఓకే చేసేసి నాకు ఫొటోస్ తీయించడానికి అలాగే చిన్నగా బ్యాక్ డ్రాప్ కూడా చేయించి డెకరేషన్ చేయించడానికి అయితే ఓకే చేశాడనమాట. సీమంతం రోజు డెకరేషన్ చేసే వాళ్ళు వచ్చి డెకరేషన్ చేస్తుంటే చూస్తున్న వాళ్ళు మాత్రం అసలు చూసి తట్టుకోలేకపోయారు అనుకోండి. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళే ఉంటారు అందులో ఫస్ట్ కేటగిరీలో. ఇదేమైనా ఎంగేజ్మెంటా లేక పెళ్ళ డెకరేషన్ చేయించుకొని మరి ఫొటోస్ తీసుకోవడానికి అని నోటి మీద వేలేసుకొని మరి గుసగుసలాడుకున్నారు. నిజం చెప్పాలంటే సీమంతానికి డెకరేషన్ చేయించుకుని అలా ఫొటోస్ తీయించుకున్న దాంట్లో ఎవరైనా ఉన్నారంటే మా ఊర్లో మొట్టమొదటిసారిగా నేనే. అప్పటి వరకు ఎవ్వరు కూడా సీమంతానికి అలా ఫొటోస్ తీయించుకోవడం కానీ డెకరేషన్ చేయించుకోవడం కానీ ఏది చేయలేరు అనమాట. కానీ నేను అలా చేయించుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఏంటి అంటే మా పెళ్ళప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఫొటోస్ వీడియోస్ తీశాడు. కష్టం మీద ఫొటోస్ అయితే ఇచ్చాడు కానీ వీడియోస్ మాత్రం ఎక్కడ పోగొట్టాడంట. అంటే క్యాసెట్లు అయితే ఇవ్వలేదు మాకు. ఇస్తాడులే అని మేము అనుకున్నాము, ఇచ్చానని తను అనుకున్నాడు. ఇంకా మొత్తానికి క్యాసెట్లు అయితే ఎక్కడికో మిస్ అయిపోయినాయి అనమాట. ఇంకా మా లైఫ్ లో పెళ్లికి సంబంధించిన వీడియోస్ ఏవి లేకుండా పోయినాయి. అందుకే నేను కనీసం సీమంతానికైనా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకని పట్టుబట్టి మరి ఇంకా ఫొటోస్ అయితే తీయించుకున్నాను అనమాట నా సీమంతానికి. నిజంగా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఎప్పుడైనా వీలైతే మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియో ఏంటి ఇన్ని రెసిపీస్ చేశారు కానీ ఒకటి సరిగ్గా చూపించలేదు అనుకుంటున్నారు కదా. ఇవన్నీ చూడాలంటే కనుక ఫుల్ బ్లాగ్ అయితే చూడాలి. ఏంటి అంటే మొన్న మా బావ పుట్టినరోజు అయింది కదా, తన బర్త్డేకి స్పెషల్ గా చేశాను అన్నమాట. వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూడడం అసలు మిస్ అవ్వకండి.